కోడి పందాల్లో మరో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే కోస. అంటే 2 పుంజులు తలపడినప్పుడు వాటిలో ఒక పుంజు చనిపోయిన పుంజును కోస అంటారు. దాన్ని నీట్‌గా చేసి అంటే తినడానికి వీలుగా మాంసాహార ప్రియులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. దాన్ని కేవలం కోస అని ఎక్కువ రేటుతో కూడా కొంటుంటారు. అది దొరకడం కూడా కష్టం. అంటే కోడి పుంజుల్ని సంవత్సర కాలం ఎంతో ప్రేమగా పెంచుకున్న యజమానులు ఆ కోడి చనిపోయిన తర్వాత దాని అమ్మకానికి కూడా అంతే రేటు పెడతారు. అంటే కోడి బతుకున్నప్పుడు ఎంత రేటు ఉందో అంతకన్నా ఎక్కువగా రేటు కోసాకు పెడుతుంటారు. మనం ఇక్కడ చూస్తున్నాం కోసాని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. అంటే చనిపోయిన పుంజుని కోస అని పిలుస్తారు ఎక్కువగా. అసలు దీని కథ ఏంటి అనేది ఒక మనతో మాట్లాడుకున్నారు. ఒకసారి ఆయన మాట్లాడి చెప్పారు అసలు ఏంటి దీన్ని ఏమని పిలుస్తారు, దీని ప్రత్యేకత ఏంటి? 2 పందాలు వేస్తారండి. ఆ కోడికి ఈ కోడికి ఒకటి చచ్చిపోతే ఒకటి బతికిద్ది. అది కోస. అది కోస వస్తే చుట్టాలు వస్తే అల్లుళ్ళు వస్తే కోసుకుంటాం. దీని ప్రత్యేకంగా స్పెషాలిటీ ఇది. అది అంటే ఇప్పుడు కోస ఎంత రేటు ఉంటుంది? అంటే పుంజు రేటుతో సమానంగా ఉంటుందా, లేకపోతే అసలు ఇది అంటే మామూలుగా తేలిగ్గానే దొరుకుతుందా, అమ్ముతారా అమ్మరా? అమ్ముతాము, కొంతమంది కోసుకుంటారు. కోస కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు 1500కి 1000కి. మామూలుగా కావాల్సిన వాళ్ళు ఎవరు కొంతమంది కొనుక్కున్న వాళ్ళు కోసుకుంటారు, కొంతమంది ఎవరు. అది అంటే దీనికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అల్లుళ్ళకి వాటికి ప్రత్యేకంగా పెడతారా? కొత్తగా చుట్టాలు గట్ట వస్తారు, అల్లుళ్ళు వస్తారు, చుట్టాలు అందరూ వస్తారు. చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది కోస. అందుకనే కావాలని కొనుక్కుంటారు. అది జీడిపప్పు, బాదం పప్పు, మటన్, చికెన్ అన్నీ పెడతాం. దీనికి 5 నెలలు పెంచుతాం కోడి పుంజుని శుభ్రంగా. అది దీని స్పెషాలిటీ అది. అయితే మనం చూసుకుంటున్నాం కోడి పుంజుని ఎంతో ప్రేమగా జీడిపప్పు, కందిపప్పు అట్లాగే పెసలు అన్నీ అంటే మటను, కైమ అన్నీ పెట్టి చాలా ప్రేమగా పెంచుకుంటాం. దాని రేటు కూడా అంతే స్థాయిలో ఉందని చెప్పి ఇక్కడ వ్యక్తి మనతో మాట్లాడడం కూడా మనం చూసాం. అయితే ఇది చనిపోయిన కోడిని కోస అని పిలుస్తారు. దీనికి కూడా బతుకున్న కోడితో సమానంగా రేటు ఉంటుంది. అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కేవలం కోడి పందాలు చూడడానికి వచ్చేవాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ కోస కొనుక్కుని ఇంటికి వెళ్ళాలి, ఇంటికి తీసుకెళ్ళాలి అని దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా ఇక్కడ జిల్లా ప్రజలు భావిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన కోడిని కాల్చుకుని ఇంటికి తీసుకువెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో తీసుకుని ఆ రోజు వంట చేసుకుని తినాలి అన్న పెద్ద ఎత్తున దాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కూడా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు భావిస్తారు. అంటే కోడి పందాలు అనేవి ఒక ఎత్తు అయితే కోస అంటే ఇది దొరకడం కూడా చాలా కష్టం, రేటు కూడా చాలా ఎక్కువగా చెప్తుంటారు. ఇది దొరికిన వాళ్ళు చాలా అదృష్టంగా కూడా ఫీల్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ కోడిని ఇంటికి తీసుకెళ్ళి ఆ కంచంలో సౌండ్ చేయాలి. కనుమ అంటేనే మాంసాహార ప్రియులకు చాలా ప్రీతిగా పాత్రమైన రోజు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని భుజించాలి అనుకునే వాళ్ళు కొంతమంది అయితే కోడి పందెం వేసి దాన్ని పట్టుకుని వెళ్ళి తినాలి, అంటే ఓడిపోయిన పుంజుని కోసుకుని తినాలి అనే ప్రచారం కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా కనపడుతుంటుంది. దీని మీద అంటే 3 రోజులుగా జరుగుతున్న కోడి పందాల మీద ప్రత్యేకంగా బులెటిన్లు వేసాం. అయితే కోడి పందాలను అడ్డుకోవడానికి కూడా ఎవరు సాహసించే ప్రయత్నం చేయలేదు. దీని మీద ప్రజా సంఘాలు అట్లాగే ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది అంటే చాలా కొద్ది స్థాయిలో డబ్బులు గెలుచుకున్నా కూడా చాలా ఎక్కువ స్థాయిలోనే డబ్బులు పోయాయని చెప్పుకోవచ్చు. చాలామంది జేబులు కూడా గుళ్ళాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ 3 రోజుల ఎపిసోడ్లో లాభాన్ని పొందింది మాత్రం ఈ నిర్వాహకులు. ఏదైతే ఈ కోడి పందెం బిరులు ఏర్పాటు చేశారో, పేకాట, జూదము లేదంటే గుండాటలను ఏర్పాటు చేశారో ఆ నిర్వాహకులు మాత్రం లక్షల్లో లాభాన్ని సంపాదించారనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, ఏలూరు నుండి. For more updates, please subscribe 99 TV Telugu.